కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో గ్రోక్ బ్యాక్ స్టెప్ వేసింది. అసభ్యకర కంటెంట్ ను అడ్డుకొట్ట వేసేలా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎక్స్ సామాజిక మాధ్యమంలోని గ్రోక్ ఏఐ చాట్ బ్యాట్ ని దుర్వినియోగం చేస్తూ కొందరు అశ్లీల కంటెంట్ ను సృష్టిస్తున్నారంటూ తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇండోనేషియా లాంటి దేశాలు గ్రోక్ పై తాత్కాలిక నిషేధం కూడా విధించాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ దిద్దుబాటు చర్యలకు దిగింది. గ్రోక్ సాయంతో వ్యక్తుల ఫోటోలను ఇబ్బందికరంగా మార్చే అవకాశం లేకుండా కట్టడి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అశ్లీల కంటెంట్ ను ప్రోత్సహించే చర్యలను చట్టవిరుద్ధంగా పరిగణిస్తామని గ్రోక్ తెలిపింది. బికినీలు, లోదుస్తులు ధరించినట్లు ఫోటోలను మార్చే అవకాశాన్ని బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. నిజమైన వ్యక్తుల చిత్రాలని గ్రోక్ ఈ విధంగా ఎడిట్ చేయకుండా నిలువరించేందుకు అవసరమైన సాంకేతిక చర్యలు తీసుకున్నామని తెలిపింది. పెయిడ్ సబ్స్క్రైబర్స్ సహా అందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. గ్రోక్ వ్యవహారంపై భారత్లోనూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అలాంటి పోస్టుల్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. దీంతో చర్యలు చేపట్టిన ఎక్స్ 3500 పోస్టులను బ్లాక్ చేయడంతో పాటు 600 ఖాతాలను డిలీట్ చేసింది. తమ వేదికపై అసభ్యతకు తావివ్వబోమని, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తామని హామీ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.